అమెరికా సుంకాల బాదుడికి ఏపీ రొయ్య రైతు సుడిగుండంలో చిక్కుకుపోయాడు. ఆక్వా రంగంపై సీఎం చంద్రబాబు మరికొద్దిసేపట్లో సమీక్ష నిర్వహించబోతున్నారు. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయన్నారు సీఎం. ఆక్వాపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. అధికారులతో నిర్వహించబోయే సమీక్షలో రొయ్య రైతుల కష్టాలపై కీలకంగా చర్చించనున్నారు. సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, ఆక్వా రంగంపై ఆధారపడ్డ లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అమెరికా సుంకాల కారణంగా ఇప్పుడు ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉత్పన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి ఆదివారం ఆయన లేఖ రాశారు. ఏపీ ఆర్థిక వనరులపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ పిడుగులా పడింది. మరీ ముఖ్యంగా రొయ్యల ఎగుమతుల్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఎందుకంటే ఎక్కువగా మన రొయ్యలు వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాలకు ఎగుమతవుతాయి. వీటిని ప్రాసెసింగ్ చేసి ఈ దేశాలు అమెరికాకు పంపిస్తాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాలపై అధిక ప్రతిసుంకాలు విధించారు. దీంతో వాటి నుంచి కొనుగోళ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా ఆయా దేశాలు భారత్కి ఇచ్చిన ఆర్డర్లని రద్దు చేస్తున్నాయి. మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనమయ్యాయి. దీంతో రైతులు ఆందోళన పడుతున్నారు. పాలకొల్లులో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు దిగి రాకపోతే జూలై నుంచి క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ల ప్రభావం తాత్కాలికమే అంటూ రైతులెవరూ ఆందోళన పడొద్దంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న తెలిపారు. ఆక్వాని తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తుల్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. ఈశ్వర్, సమావేశంలో సీఎం ఏం చర్చించబోతున్నారు అంటే ఏం చేయబోతున్నారు? ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల అసోసియేషన్తో ముఖ్యమంత్రి సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా ఆక్వా రైతులు ఆంధ్రప్రదేశ్ నుంచి, భారతదేశం మొత్తం మీద పోలిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా $2.55 బిలియన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ అయితే దాంట్లో 92% కేవలం షింపుకు సంబంధించినవి. మిగతా మొత్తం మెరైన్ ప్రోడక్ట్స్లో 100% మెరైన్ ప్రోడక్ట్స్లో 92% షింపుకు సంబంధించినవి. కాబట్టి దీనిపైన 27% ఇంపోర్ట్ డ్యూటీ విధించడానికి మాత్రం చాలా తీవ్రంగా నష్టపోతామంటూ ఆక్వా రైతులు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి తమ ఆవేదనని తమ ఇబ్బందుల్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకున్నారు, జోక్యం చేసుకున్నారు. నిన్ననే కేంద్రానికి లేఖ రాశారు. ఈరోజు మళ్ళీ ఉదయం నుంచి వాళ్ళతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏదైతే ఈ ప్రోడక్ట్స్ చూస్తారో, ఈ షింపు వీటికి సంబంధించిన ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించి చూసే మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వాళ్ళతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. వాళ్ళందరి ఆవేదన ఒకటే, కేవలం కొన్ని దేశాలకి మాత్రం పూర్తి స్థాయిలో ఈక్వెడార్ లాంటి దేశాలకి కేవలం 10% మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీని విధించారు. అదే మన దేశానికి 27% విధించారు. ఇది కాకుండా ఇప్పటికే మన దేశం CVT పేరుతో దాదాపు 5.77% అదనంగా ట్యాక్స్ చెల్లిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈక్వెడార్కి మనకి పోలిస్తే 20% ఇంపోర్ట్ డ్యూటీ మనకి ఎక్కువగా ఉంటుంది. దీంతో మొత్తం అది పక్షపాత ధోరణిని తెలియజేస్తుంది. మన దేశాన్ని ఉద్దేశపూర్వకంగా అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈక్వెడార్కి ట్యాక్సులు తగ్గించి మనకి ఎక్కువ భారీ ఎత్తున ఇంపోర్ట్ డ్యూటీని మన మీద వేస్తున్నారు. కాబట్టి దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని రైతులు పూర్తిగా ముఖ్యమంత్రికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి లేఖ రాసి తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే వియత్నాం లాంటి దేశాలకి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది US తో. దాంట్లో అక్కడ వాళ్ళకి 0 సుంకం ఉంటుంది. అక్కడి నుంచి ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా వాళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అట్లాంటి FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోకి ఈ ఉత్పత్తులని, ష్రింప్ ఉత్పత్తులని కావచ్చు, లేకపోతే ఈ మెరైన్ ఫుడ్స్కి సంబంధించిన వాటిని తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్గా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రాన్ని తక్షణమే జోక్యం చేసుకోవాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర నికర ఉత్పత్తి ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. రాష్ట్ర GDPలో ఆక్వా రైతులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో వాళ్ళని ఇబ్బంది పెడితే మళ్ళీ రాష్ట్రం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే జోక్యం చేసుకోవాలి. అలాగే జోక్యం చేసుకోవడంతో పాటు దాన్ని పూర్తిగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లోకి ఈ ఉత్పత్తులను తీసుకొచ్చేలాగా అమెరికాతో ఒప్పందం కుదిర్చేలాగా మీరు ప్రయత్నాలు చేయండి అంటూ ముఖ్యమంత్రికి ఆక్వా రైతులు ఉత్తరాలు రాసిన ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన సమస్యను వినిపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నేరుగా వచ్చి వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచన కూడా ఉంది. ఒకవైపు ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రాజధానికి సంబంధించిన పునర్నిర్మాణ పనులపై
ప్రారంభానికి పిలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరలో అది ఉండొచ్చు. అదే నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యను కూడా ప్రధాని దృష్టికి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా ఆయన ప్రస్తుతం ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆక్వా రైతుల సమస్య చాలా తీవ్రమైన సమస్య. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అగ్రికల్చర్ ప్రధాన సెక్టర్ అయినప్పటికీ కూడా దాని నుంచి వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఇట్లాంటి ఆక్వా నుంచే మనకు గణనీయమైన ఆదాయం వస్తుంది. జీడిపి దాని ద్వారానే మనం వేగంగా ముందుకెళ్లే పరిస్థితి చేస్తున్నాం. ఇంకా ఆక్వా రైతులకు సంబంధించి ఈ మధ్యనే వాళ్ళకి ఆ యూనిట్ స్లాబ్ విద్యుత్తును కూడా దాదాపు కేవలం 1.50 పైసలకు మాత్రమే యూనిట్ రేట్ని స్లాబ్ను కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. లక్షలాది మంది రైతులకు సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, ఆక్వా రంగం నుంచి వీళ్ళు పూర్తి స్థాయిలో ఉత్పత్తులను పెంచడానికి తీవ్రమైన కృషి చేస్తున్న నేపథ్యంలో ఇట్లాంటి నిర్ణయం అమెరికా తీసుకోవడం వల్ల దానివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది అనేది ముఖ్యమంత్రి నుంచి వస్తున్న మాటగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే కేవలం ఆ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. 27% ఇంపోర్ట్ డ్యూటీని పెంచుతూ. సో ఇప్పటికే వచ్చిన ఆర్డర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పటికే ముందస్తుగా వచ్చిన ఆర్డర్ల నేపథ్యంలో వాటిని పూర్తిగా ప్యాకింగ్ చేసి ఏదైతే ఈ శీతల గిడ్డంగుల్లో ఉంచారో వాటికి సంబంధించి కూడా వాటి మీద కూడా ట్యాక్స్ పెరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఇప్పటికే ఆర్డర్స్ ప్రకారం ముందస్తు రేట్ల ప్రకారం ఇప్పటికే ఆర్డర్లు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ వీటికైనా కనీసం మినహాయింపు ఇవ్వకపోతే మా చేతి డబ్బులు పడతాయి. ఇప్పటి వరకు దాన్ని భరించే పరిస్థితుల్లో లేం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి ప్రస్తుతం వాళ్ళతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నేరుగా ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్ళైనా ఆ సమస్యని కేంద్రం దృష్టికి తీసుకురావాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ ఈశ్వర్.